తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎలాన్ మస్క్ ఈ పేరు వింటే గుర్తొచ్చేవి ఖరీదైన టెస్లా కార్లు, అంతరిక్షంలో జరిపే స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగాలు. అయితే ఇటీవల ఆయన వరుసగా వివాదాల్లో నలుగుతూ వస్తూ ఉండటం, తాజాగా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు తలెత్తటం, మస్క్ బాధితులమంటూ ఆయనపై 8 మంది దావా కూడా వేయటం వంటి పరిణామాలతో నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ స్త్రీలోలుడు అని, ఎలాన్ లో మస్తు షేడ్స్ ఉన్నాయని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎలాన్ మస్క్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఏంటి? వాటిని చేసిందెవరు? తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు ఎలాన్ మస్క్ రియాక్షన్ ఏంటి? డబ్బుకు లోకం దాసోహమని అంటూ ఉంటారు. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కూడా అదే భావనతో ఉన్నారా? తన దగ్గరున్న డబ్బుతో ఏదైనా సొంతం చేసుకోవచ్చన్న ధోరణితో ఆయన వ్యవహరించారా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ ఆ స్థాయికి తగ్గ పెద్ద మనిషిలా వ్యవహరించలేదని, లైంగిక పిశాచిలా నడుచుకున్నారని స్పేస్ ఎక్స్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగస్తులే ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఎలాన్ మస్క్ పై దావా కూడా వేశారు. తాము స్పేస్ ఎక్స్ లో పనిచేసినప్పుడు మస్క్ తమను లైంగికంగా వేధించారని మొత్తం 8 మంది అమెరికా జాతీయ కార్మిక వ్యవహారాల సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా మస్క్ పై దావా వేసిన 8 మందిలో 4 మహిళలతో పాటు 4 పురుషులు కూడా ఉండటం విశేషం. ఎలాన్ మస్క్ పై అమెరికా జాతీయ కార్మిక వ్యవహారాల సంస్థలో 8 మంది వేసిన దావాను తొలుత బహిర్గతం చేసింది బ్లూంబర్గ్. తాము స్పేస్ ఎక్స్ లో పనిచేస్తున్న సమయంలో కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ తమను లైంగికంగా వేధించారని, అసభ్యకర కామెంట్లతో మెసేజ్లు కూడా చేశారని దావాలో పేర్కొన్నారు బాధితులు. మహిళలు, లెస్బియన్ల కమ్యూనిటీని కించపరిచేలా లైంగిక ఇమేజ్లు, మీమ్స్ తో కూడిన కామెంట్లు కూడా చేశారని అందులో వెల్లడించారు. మస్క్ అసభ్యకర ప్రవర్తనను హైలైట్ చేస్తూ తాము రాసిన బహిరంగ లేఖకు ప్రతీకారంగా ఆయన తమను కంపెనీ నుంచి తొలగించారని కూడా వారు ఆరోపించారు. అయితే ఇలా తొలగించే ముందు విచారణ జరపాల్సి ఉందని స్పేస్ ఎక్స్ కంపెనీ అధికారి చెప్పిన మాటను మస్క్ పెడచెవిన పెట్టారని తెలిపారు. వాటన్నిటినీ నేను పట్టించుకోను, వారిని తొలగించండి అన్నారట. అంతకు ముందు వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఎలాన్ మస్క్ పై లైంగిక ఆరోపణలకు సంబంధించి సంచలన కథనం వెలువరించింది. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో మస్క్ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని, తనకన్నా వయసులో 20 ఏళ్లు చిన్నదైన యువతి ఇంటర్న్షిప్ కోసం వస్తే ఆమెతోనూ మస్క్ డేటింగ్ చేశారని, సిసిలీలోని ఓ రిసార్ట్ కు తీసుకెళ్లి శృంగారంలో పాల్గొన్నారనే కథనాన్ని ప్రచురించింది వాల్ స్ట్రీట్ జర్నల్. మరో మహిళా ఉద్యోగిని కూడా తనతో పిల్లలను కనాలని మస్క్ అడిగారని, అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదని వెల్లడించింది. 2014లో మస్క్తో నెల రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఓ మహిళా ఉద్యోగిని ఆ తర్వాత ఆయనతో సంబంధాలు చెడిపోవడంతో 2016లో ఆమె ఉద్యోగం మానేసిందని తెలిపింది. తనతో శృంగారంలో పాల్గొంటే గుర్రాన్ని కొనిస్తా అని మస్క్ తనకు ఆఫర్ చేశారని స్పేస్ ఎక్స్ లో ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసిన ఒక మహిళ ఆరోపించారు. ఇలా మస్క్ తన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల్లో కల్పించిన వాతావరణంతో మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. తొలి నుంచి సంచలన నిర్ణయాలతో హైలైట్ అవుతూ వస్తోన్న ఎలాన్ మస్క్ ఇటీవలి కాలంలో మాత్రం వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వరుసగా చోటు చేసుకున్న 3 పరిణామాలు మస్క్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐపై వేసిన దావాను మస్క్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు రోజే ఐఫోన్లలో చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగిస్తే తమ కంపెనీల్లో యాపిల్ పరికరాలను నిషేధిస్తామంటూ మస్క్ వార్నింగ్ ఇవ్వటం సంచలనం రేపింది. ఇప్పుడేమో ఎలాన్ మస్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై రకరకాలుగా వస్తున్న కామెంట్లు, ట్రోల్స్ కు ఎలాన్ మస్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.